ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు మేము ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. అదే మన డేజీటైల్ ఫామ్ పార్క్. ఇది మన హైదరాబాద్లో మొకిలాలో లొకేట్ అయింది. రీసెంట్గానే లాంచ్ చేశారనమాట. ఇది February 14th నుంచి అయితే స్టార్ట్ అయింది. ఈ పార్క్ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ఎగ్జైటింగ్ థింగ్స్ ఏంటంటే, నార్మల్గా కిడ్స్కి ఫన్ యాక్టివిటీస్, ఫన్ రైడ్స్ కాకుండా మనకు అందులో బోత్ ఫర్ కిడ్స్ అండ్ ఎల్డర్స్ కూడా యానిమల్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అది కాకుండా వాళ్ళు అక్కడ ఫార్మ్ యానిమల్స్ అండ్ ఫార్మ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ దాట్ మనకు అక్కడ ఆ బర్డ్స్కి అండ్ యానిమల్స్కి కూడా ఫీడ్ చేసే ఆప్షన్ కూడా ఉందన్నమాట, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు ఫేర్ డీటెయిల్స్, ఎంట్రీ టికెట్సే కాకుండా యూ హ్యావ్ డిఫరెంట్ ప్యాకేజెస్ అనమాట. ప్యాకేజెస్ ఎందుకు ఉన్నాయంటే, మనకి లోపల వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. చాప్ చేసుకుంటే బెటర్ అనేది మేము అక్కడ వెళ్ళిన తర్వాత మేమైతే తీసుకుంటున్నాము. అండ్ విచ్ ఇస్ బెటర్ అని చెప్పేసి మేమైతే వీడియోలో ఫైనల్గా కంప్లీట్గా చెప్పేస్తాను నేను డీటెయిల్స్ మొత్తం. ఈ వీడియో ఇలా ఉండబోతుంది అనమాట. లాస్ట్ వీక్ అయితే మనం బాంబే సర్కస్కి వెళ్ళాము. ఆ వీడియో ఎవరైతే చూడలేదో అది కూడా చూసేయండి. సో స్టే ట్యూన్. ఫైనలీ హియర్ కమ్స్ ద డేజీడేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్. ఫైనలీ రీచ్ అయిపోయాము. గూగుల్ని ఫాలో అయిపోతే సరిపోతుంది, ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే అది తీసుకొచ్చేస్తుంది. అండ్ దెన్ లోపలికి రాగానే అయితే యూ హ్యావ్ మంచి యాంపుల్ స్పేస్ అయితే ఉంది కార్ పార్కింగ్కి, నో వరీస్ ఫర్ దాట్. అండ్ లోపలికి వచ్చేసిన తర్వాత ఎంట్రీలోనే మనకి ఎంట్రీ టికెట్స్ కౌంటర్ అవుతుంది. సో కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి మనమైతే టికెట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫేర్ డీటెయిల్స్, ఇట్స్ 600 ఫర్ అడల్ట్స్ అండ్ 550 ఫర్ కిడ్స్ అనమాట. మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చైనా టికెట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్, యూ కెన్ బుక్ యువర్ టికెట్స్ డైరెక్ట్లీ బై కాలింగ్ దెమ్ ఆర్ మెసేజింగ్ దెమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. అండ్ కిడ్స్ అబౌవ్ 3 years వాళ్ళకైతే ఛార్జెస్ అయితే అప్లికబుల్ ఉంటాయి. అండ్ దిస్ డేజీటైల్ ఫార్మ్ పార్క్లో మనకి రిసార్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ ఆల్సో హ్యావ్ అ వెరీ బిగ్ లాన్ వేర్ యూ కుడ్ సెలబ్రేట్ ఆల్ యువర్ ఈవెంట్స్ అనమాట. అండ్ ఇంకా డేజీడేల్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే, దిస్ ఈస్ క్లోజ్డ్ ఆన్ ట్యూస్డేస్. అండ్ అ వెరీ బిగ్ అనౌన్స్మెంట్ ఇస్ దాట్ ఇప్పుడు అయితే March 10th వరకు దెర్ ఇస్ అ డిస్కౌంట్ గోయింగ్ ఆన్ ఎంట్రీ టికెట్స్ అనమాట. ఫ్లాట్ 50% ఆఫర్ అయితే ఉంది. దట్ ఈస్ ఓన్లీ టిల్ March 10th. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయినట్టుగా ఉందన్నమాట. ఒక డిజ్నీ వరల్డ్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఎంటర్ అవ్వడంతో ఇది ఒక మినీ ఫెరీ వీల్ పెట్టారనమాట. అండ్ మినీ హార్స్ కొరోసల్ ఉంది, బంగీ జంప్, ఇవన్నీ మనకి ఇంకా లైన్గా కనిపిస్తూ ఉంటాయి. సో మినీ ఫెరీ వీల్ అయితే వీళ్ళు ఇద్దరు ఎక్కేసి ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ ఆఫ్టర్ దాట్ మనకైతే దీనికి మినీ ఫెరీ వీల్కి ఆపోజిట్లోనే అయితే ఒక ఫార్మ్ రైడ్ కోసం అని ఒక ట్రాక్ అయితే క్రియేట్ చేశారనమాట. సో అక్కడ పిల్లలందరూ రైడ్ చేయొచ్చు అనమాట. లైక్ అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట, విచ్ బ్యాటరీ ఆపరేటెడ్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు. గర్ల్స్కి వెస్పా, బాయ్స్కి సమ్ స్పోర్ట్స్ బైక్స్ లాగా అలా ఉండడం ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దాట్ మనకైతే ఇక్కడ ఒక బస్ రైడ్ ఉందన్నమాట. అది మన లండన్ బస్ రైడ్. ఆ బస్లో మనకు ఒక 2 rounds అలా తిప్పేసి అన్నీ చూపిస్తూ తీసుకొస్తాడనమాట. పిల్లలకి అలా అది కూడా ఒక ఫన్ రైడ్ అనమాట. యాక్చువల్లీ పెద్దవాళ్ళకి అలౌడ్ లేదు, కాకపోతే చిన్నోడు ఉన్నాడు అని చెప్పేసి నేను వెళ్ళాను.
మనం ఎంట్రీ టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసాం కదా, ఆ ఎంట్రీ టికెట్ లో మనకి ఓన్లీ యాక్సెస్ మాత్రమే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఏ రైడ్స్ ఏమన్నా చేయాలన్నా, ఏదైనా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా మనం మాత్రం సపరేట్ గా వాటికి చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వీలైతే మనకి 3 ప్యాకేజెస్ అయితే తీసుకొచ్చారనమాట. సో అవేంటి అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది, బికాస్ చాలా ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తున్నాను. వన్స్ హ్యావ్ ఎ లుక్ సో దట్ మీకు ఏ ప్యాకేజ్ లో ఏ రైడ్స్ ఇంక్లూడ్ అవుతాయి, మీరు దేనికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రైజెస్ కూడా అక్కడ క్లియర్ గా ఉన్నాయన్నమాట. సో వన్స్ హ్యావ్ ఎ లుక్, వీడియో పాజ్ చేసి చూడండి. ఇదైతే మన రైమ్స్ గార్డెన్ అన్నమాట. వేర్ మనం వెళ్ళగానే అన్ని రైమ్స్ వస్తూ ఉంటాయి అనమాట, సౌండ్స్. బాబా బ్లాక్ షిప్, 3 లిటిల్ కిటన్స్, అట్లా చాలా ఉన్నాయి. ఎంత అంటే ఎంత ఎంజాయ్ చేశారంటే పిల్లలు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఇది చాలా అంటే చాలా బాగుంది. అండ్ దెన్ రైమ్స్ పార్క్ నుంచి బయటికి రాగానే మేమైతే బర్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఈ బర్డ్స్ ఇక్కడ ఎన్నో నంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మకా ఉంది, అండ్ బర్డ్స్ కి ఫీడ్ చేసే ఆప్షన్ కూడా మనకు ఉందని చెప్పాను కదా. ఇలా ఈ బర్డ్ ని అయితే మేము తీసుకున్నాము. కానీ నాకైతే భయం వేసింది. నేను అమ్మో నా వల్ల కాదని చెప్పాను. సో క్రాంతి అయితే మంచిగా హ్యాండ్ లోకి తీసుకున్నాడు, అండ్ దెన్ ఫీడ్ కూడా చేశాడు. అవి సన్ఫ్లవర్ సీడ్స్ అంట. సో దానికి ఉన్న బయట ఏదైతే పొట్టులా ఉంటుందో అది తీసేసి అది లోపలదే తింటుంది తెలుసా. అండ్ దెన్ బిన్నుగాడు కూడా, వాడు కూడా ఫీడ్ చేస్తా అని చెప్పేసి వచ్చాడు. వాడి ధైర్యానికి మెచ్చుకోవాలి అసలు. అని నేనైతే భయపడ్డాను, కానీ బిన్నుగాడు అయితే నేనే పెడతానని వచ్చాడు. అండ్ భలే ఇంటరాక్ట్ అయ్యాయన్నమాట బర్డ్స్ కూడా. మనం హలో చెప్తుంటే అది హలో చెప్పడము, అండ్ దెన్ బాయ్ అంటుంటే అన్నట్టుగా ఒక సౌండ్ చేస్తుంది. డాన్స్ చేయమని ఆయన చెప్పగానే వెంటనే మొత్తం ఫెదర్స్ ఓపెన్ చేయడము. అండ్ దిస్ ఇస్ మకావ్ అనమాట. ఇది ఎంత గట్టిగా అరుస్తుందో, ఇది అరుస్తే 1.5 కిలోమీటర్స్ వరకు సౌండ్ వినపడుతుందంట. అంత లౌడ్గా ఉంది దాని వాయిస్. అండ్ దెన్ దాని నెయిల్స్ అయితే చాలా షార్ప్గా ఉంటాయి. యాక్చువల్గా వాటిని కట్ కూడా, ట్రిమ్ కూడా చేయరంట వాళ్ళు, వాటికి బాగా పెయిన్ వస్తుందని. అండ్ దెన్ బయటికి వచ్చేసాము. చూడండి క్రేజీ ఫార్మ్ రైడ్ ఎంత సూపర్ ఉంది అసలు. నైట్ వ్యూ మాత్రం అది క్రేజీగా ఉంది. అండ్ దెన్ ఇది మన గేమింగ్ జోన్ అనమాట కిడ్స్కి. ఇక్కడ కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడారు పిల్లలు. అండ్ దెన్ క్వాలిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత దెన్ మేమైతే బయటికి వచ్చేసాం అనమాట. బయట ఇది మనకి ట్రైన్ రైడ్ అనమాట. ఇక్కడ మనకి ఫామ్ ల్యాండ్ లో, ఫామ్ పార్క్ లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను 7 వండర్స్ కూడా ఉన్నాయి మనకు అక్కడ అనేసి. సో ఈ రైడ్ లో మనకి 7 వండర్స్ చుట్టూ చూయించుకుంటూ తీసుకెళ్తుంది అనమాట. ఈ 7 వండర్స్ ఒకసారి చూసేయండి. ఆఫ్టర్ దాట్ యానిమల్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కౌస్ ఉన్నాయి, డాంకీస్ ఉన్నాయి, స్మాల్ హార్సెస్ ఉన్నాయి, పోనీస్ అంటారు కదా వాటిని. అండ్ దెన్ గోట్స్ ఉన్నాయి, షీప్స్, ఇండీస్ ఉన్నాయి, ర్యాబిట్స్, డాగ్స్, పిగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దాట్ హార్స్ రైడ్ అయితే వెళ్ళామన్నమాట. పిల్లలకేమో పోనీ రైడ్స్ ఉన్నాయి, అంటే మినీ హార్సెస్. పెద్దవాళ్ళకేమో హార్స్ రైడ్ ఉంది. ఇంత కూడా భయం లేదు అసలు వీళ్ళకి. అమ్మో, అంటే వాళ్ళకి ఏంటని తెలియక భయపడలేరా తెలియదు, కానీ అసలు భయపడలేదు. ఇద్దరు హాయిగా చేశారు. నాకేమో భయం వేస్తుంది అసలు, అంత హైట్ ఉంది అది, దాని మీద కూర్చుంటుంటే. ఇట్ వాజ్ వెరీ ఫన్. అండ్ ఆఫ్టర్ దాట్ వైల్డ్ ఫారెస్ట్ లోకి అయితే వెళ్ళామన్నమాట. వేర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ అయితే ఉంటాయి అక్కడ. అన్ని సౌండ్స్ చేస్తూ పెద్ద పెద్దగా స్క్రీమ్ చేస్తూ ఉంటాయి అనమాట. విచ్ విల్ బి లిటిల్ బిట్ స్కేరీ అనమాట. రీసౌండ్ లాగా వస్తూ ఉంటది.
టు దాట్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అయితే బర్డ్స్ ఏవియరీ కూడా ఉండే, మేమైతే అక్కడికి వెళ్ళలేదు బికాస్ ఆల్రెడీ లేట్ అయిపోయింది అండ్ నైట్ టైం ఎందుకు ఇంకా అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళలేదు. అండ్ బయట కూడా చాలా బర్డ్స్ ఉన్నాయన్నమాట. కేజెస్లో అయితే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయన్నమాట అన్నీ. కొంచెం అవన్నీ కూడా చూస్తూ అలా ముందుకెళ్తే మనకి డిజ్నీ క్యాసిల్ ఉంటుంది. ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. ఆ డిజ్నీ క్యాసిల్ ఒక మ్యాజికల్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ అక్కడ మనకి ఒక బ్రిడ్జ్ ఉండేసి యూ హ్యావ్ వాటర్ ఉందన్నమాట కింద. అండ్ ఇన్ దట్ వాటర్లో కూడా మనకి బోట్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. లేట్ నైట్ కాబట్టి ఏవి తీసుకోలేదు మేము అప్పటికి ఇంకా. అండ్ దెన్ దిస్ ఇస్ మేజ్ గార్డెన్ అనమాట. ఇది ఒక అడ్వెంచరస్ గేమ్ అనమాట. అండ్ దెన్ ఫైనలీ కిడ్ జోన్. ఇక్కడి కోసం రావడానికే అని వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. కాకపోతే మేమే వాంటెడ్గా లేట్గా తీసుకొచ్చాము బికాజ్ ఒక్కసారి హనీ దీంట్లోకి వస్తే ఇంకా మన మాట వినదు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మంచిగా ఒక 1.5 to 2 hours అయితే ఈజీగా స్పెండ్ చేస్తారు కిడ్స్. క్లే ఉందన్నమాట. అండ్ క్లైంబింగ్స్లో చాలా ఉన్నాయి. బంగీ జంప్ ఉంది, బాల్ త్రోస్ ఉన్నాయి. డిఫరెంట్గా బాగుంది. మంచి టైం అయితే కిడ్స్ కంపల్సరీ స్పెండ్ చేస్తారు ఇక్కడ. ఈ వీడియోలో మేము చూపించింది ఓన్లీ 40% మాత్రమే. ఇంకా 60% అయితే ఈజ్ లెఫ్ట్. ఇంకా చాలా చాలా అడ్వెంచరస్ అండ్ థ్రిల్లింగ్ రైడ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మేమైతే అవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము బికాస్ టైం అయితే సరిపోలేదు. ఒక డే మొత్తం సరిపోతుంది 100% ప్యూర్గా కంప్లీట్గా ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే మచ్ మోర్ ఫన్ అనమాట. కిడ్స్కి మాత్రం ది బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి సాఫ్ట్ క్లే విత్ డిఫరెంట్ మౌల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎంత ఎంగేజింగ్ కిడ్స్ కి చాలా టైం స్పెండ్ చేసింది హనీగాడ్ ఇక్కడ. అండ్ మనకి బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ కార్స్, టాయ్ కార్స్ తో డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ హియర్ కమ్స్ ఎ క్యాఫెటేరియా. ఓ మై గాడ్, ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే నేనైతే అవాక్ అయిపోయాను. ఎంత బాగుంది అసలు. వైట్ అండ్ బ్లాక్ థీమ్ తో వెళ్ళారు. వెరీ వెరీ బ్యూటిఫుల్. ఫుడ్ కూడా సూపర్ ఉంది అసలు. అండ్ దెన్ ఇక్కడ మనకి ఒక టాయ్ స్టోర్ కూడా ఉందన్నమాట కిడ్స్ కి, సాఫ్ట్ టాయ్ స్టోర్. అండ్ ఇది అన్నమాట ఫైనలీ మా డే అట్ డేజీడేల్ ఫార్మ్ పార్క్, విచ్ వాజ్ వెరీ ఫన్, వెరీ బ్యూటిఫుల్ డే అని చెప్పాలి. మా పిల్లలు అయితే ఎప్పటికీ మర్చిపోరు ఈ డే. హనీకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఈ ప్లేస్. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మిథున విహాన్ టేల్స్.